హలో మై బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఈస్ తేజు. వెల్కమ్ బ్యాక్ టు తేజు బ్యూటీ వరల్డ్. ఒకవేళ మీకు మేకప్, హెయిర్ స్టైల్, లైఫ్ స్టైల్, వ్లాగ్ అండ్ సమ్ హోమ్ మేడ్ టిప్స్ కనుక ఇష్టం ఉంటే ఈ ఛానల్ అనేది మీకోసం. ఇన్ కేస్ ఈ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సో వెల్కమ్ బ్యాక్ టు తేజుస్ ఫ్యామిలీ. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. వితౌట్ వేస్టింగ్ యువర్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. హెయిర్ కేర్లో ఫస్ట్ స్టెప్ డీటాంగిల్. నేను నా హెయిర్ని జెంటిల్గా డీటాంగిల్ చేస్తున్నాను యూజింగ్ ఏ వైడ్ టూత్ వుడెన్ కోమ్. ఆయిల్ చేయడానికి ముందు హెయిర్ని డీటాంగిల్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హెయిర్లో ఉన్న ట్యాంగిల్స్ అనేవి రిమూవ్ అవుతాయి కాబట్టి ఆయిల్ స్కాల్ప్కి అండ్ హెయిర్ లెంత్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. వుడెన్ కోమ్ యూజ్ చేయడం వల్ల ఫ్రిజీనెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ జెంటిల్ ఆన్ ది స్కాల్ప్. ఆయిల్ అప్లై చేయడానికి ముందు డీటాంగిల్ తీసుకోవడం వల్ల హెయిర్ బ్రేకేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. స్టెప్ 2 హెయిర్ ఆయిలింగ్. For the past 6 months, I have been using Bare Anatomy Rosemary and Hibiscus Hair Growth Oil. It is become a part of my regular hair care routine. నేను నా హెయిర్ని స్మాల్ సెక్షన్స్గా డివైడ్ చేసి ఆయిల్ని డైరెక్ట్గా స్కాల్ప్ మీద అప్లై చేస్తున్నాను. ఇలా సెక్షన్స్లో అప్లై చేయడం వల్ల ఆయిల్ స్కాల్ప్ మొత్తం ఈవెన్గా రీచ్ అవుతుంది. దానివల్ల స్కాల్ప్ మీద ఉన్న ఏ ఏరియా కూడా మిస్ అవ్వదు. ఆఫ్టర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత జెంటిల్గా అక్కడే ఫ్యూ మినిట్స్ అయితే నేను మసాజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల స్కాల్ప్లోకి ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. మీరు యూస్ చేసే ఏ హెయిర్ ఆయిల్ అయినా సరే దాన్ని రెగ్యులర్గా యూస్ చేయడం అండ్ అలానే ప్రాపర్గా హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం వల్లనే మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా ఓవర్ నైట్లో మీ హెయిర్ గ్రోత్ అవుతుంది అని అనుకుంటే అది పొరపాటే. అలా ఎప్పటికీ జరగదు. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మీ స్కాల్ప్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ మిడ్ లెంత్ ఆఫ్ హెయిర్ అనేది మంచిగా నరిషింగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎండ్స్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. దీనికి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేది చాలా వట్టుకు తగ్గుతాయి. కాబట్టి హెయిర్ ఆయిలింగ్ని అస్సలు స్కిప్ చేయకండి. స్టెప్ 3 హెయిర్ మసాజ్. ఆఫ్టర్ అప్లయింగ్ ద హెయిర్ ఆయిల్ నేను ఇమీడియట్గా హెయిర్ని కోమ్ చేయను. ఇన్స్టెడ్గా ఐ టేక్ ఏ ఫ్యూ మినిట్స్ టు జెంటిల్ మసాజ్ ఆన్ మై స్కాల్ప్. నేను సర్క్యులర్ మోషన్లో స్కాల్ప్ని జెంటిల్గా మసాజ్ చేస్తున్నాను అండ్ ఆ తర్వాత కొన్ని మినిట్స్ హెడ్ని అయితే ఇలా కిందకు పెట్టి ఇలా కూడా మసాజ్ చేసుకుంటున్నాను. ఇలాంటి స్కాల్ప్ మసాజర్ టూల్స్ ఆన్లైన్లో ఉంటాయి. సో మీరు పర్చేస్ చేసుకొని దీని ద్వారానైనా కూడా మీరు మసాజ్ అనేది చేసుకోవచ్చు. స్కాల్ప్కి మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలానే అప్లై చేసుకున్న ఆయిల్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది ఈవెన్గా జరుగుతుంది అనమాట. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, బీ జెంటిల్. అగ్రెసివ్గా మసాజ్ చేయడం వల్ల మీకు డిస్కంఫర్ట్తో పాటు పెయిన్ కూడా వస్తుంది. ఆయిల్ అప్లై చేసుకొని 3 to 4 hours వెయిట్ చేసిన తర్వాత ఇలా వుడెన్ కోమ్తో మళ్ళీ హెయిర్ని అయితే కోమ్ చేసుకోండి. నేను యూజువల్లీ 3 to 4 hours వెయిట్ చేస్తాను బిఫోర్ వాషింగ్ మై హెయిర్. చాలా మంది 1 to 2 hours చాలు అని చెప్తారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎస్పెషల్లీ హెయిర్ కేర్ జర్నీ స్టార్ట్ చేసే బిగినర్స్కి పాసిబుల్ అయితే 3 to 4 hours లేదా ఓవర్ నైట్ ఆయిల్ని ఉంచడం ట్రై చేయండి. స్టెప్ 4 వచ్చేసరికి ప్రీ వాష్ నరిషింగ్ హెయిర్ మాస్క్. నేను ఇక్కడ పారాషూట్ అడ్వాన్స్డ్ ప్రీ వాష్ నరిషింగ్ హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్గా నేను డవ్ నుంచి ఈ హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేశాను. బట్ నౌ ఈ హెయిర్ మాస్క్ అయితే షిఫ్ట్ అయ్యాను అండ్ ఇదైతే చాలా బాగుంది. లుక్ ఎట్ మై ఎక్స్ప్రెషన్. కొత్త ప్రోడక్ట్ ఏది ఓపెన్ చేసినా సరే నా ఫీలింగ్ అయితే ఇలానే ఉంటుంది అండ్ ఈ ప్రోడక్ట్ స్మెల్ అయితే అసలు చాలా బాగుంది. ఇంకా దీని టెక్స్చర్ విషయానికి వచ్చేసరికి లుక్ ఎట్ దట్, ఒక థిక్ కర్డ్లా ఉంది. మీకు ఒకవేళ నాలాగా హెవీ డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంటే ఈ హెయిర్ మాస్క్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. బెస్ట్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ నా హెయిర్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని స్కాల్ప్ నుంచి కింద హెయిర్ లెంత్ వరకు కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. చాలా బాగుంది నాకైతే అప్లై చేసేటప్పుడు కూడా. ఈ హెయిర్ మాస్క్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి ఎక్స్ట్రా నరిషింగ్ అనేది వస్తుంది. దానివల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్గా, స్మూత్గా అండ్ మోర్ మేనేజబుల్గా కనిపిస్తుంది అనమాట ఆఫ్టర్ షాంపూ చేసుకున్న తర్వాత. ఈ హెయిర్ మాస్క్ని షాంపూ చేయడానికి ముందే యూజ్ చేయాలి. షాంపూ చేసిన తర్వాత యూజ్ చేయకూడదు. అండ్ అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ 30 minutes అనేది ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్ని స్కాల్ప్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ మిడ్ లెంత్కే కాదు. అండ్ అప్లై చేసుకొని ఇలా బన్ పెట్టుకొని 30 minutes అనేది ఖచ్చితంగా వెయిట్ చేయాలి. మీరు ఒకవేళ బిగినర్ అయితే కనుక ఈ హెయిర్ మాస్క్ అనేది ఖచ్చితంగా
యూజ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 5 హెయిర్ షాంపూ అండ్ కండిషనర్. నేను బేరెనాటమీ నుంచి రోజ్మెరీ కోకోనట్ మిల్క్ ఈ షాంపూ కండిషనర్ తీసుకున్నాను. దిస్ ఈజ్ మై హెయిర్ ఆఫ్టర్ హెయిర్ వాష్. చాలా మట్టుకు డ్రైనెస్ ఫ్రిజీనెస్ అనేది తగ్గింది. ఈ టైంలోనే మనం హెయిర్ టోనర్ అనేది యూజ్ చేయాలి. అప్పుడే హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. సో నౌ స్టెప్ 6 హెయిర్ గ్రోత్ టోనరు. దానికోసం నేను పిల్గ్రిమ్ బ్రాండ్ నుంచి ఈ రోజ్మెరీ వాటర్ అనేది తీసుకున్నాను. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా హెయిర్ నైతే కోమ్ చేయకుండా న్యాచురల్ గా హెయిర్ అనేది డ్రై అవ్వనివ్వండి. ఒక 70% హెయిర్ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఈ హెయిర్ గ్రోత్ టోనర్ అనేది అప్లై చేసుకోండి. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ హెయిర్ కేర్ రొటీన్ ఫ్రమ్ detangle to styling. If you enjoy this video, don't forget to like, share and subscribe. I will see you in my next video. Bye.